చేపలు పట్టడం తెలంగాణలో ఒక ట్రెడిషనల్ ప్రొఫెషన్, అంటే పారంపరిక వృత్తి. దాదాపు 5 లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇది రాష్ట్ర జిఎస్డిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 0.6% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. మన ఇండియా మొత్తంలో 166 ఫిష్ మార్కెట్స్ ఉన్నాయి. దాంట్లో 95 రిటైల్ మార్కెట్స్, 71 హోల్సేల్ మార్కెట్స్, మొత్తం 138 రకాల చేపలు ఉన్నాయి. 2024లో ఫిష్ మార్కెట్ వల్ల తెలంగాణకు వచ్చిన ఆదాయం 7,059 కోట్లు విత్ ద సేల్ ఆఫ్ 4.56 lakh tons ఫర్ ఫిష్. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదాయ మరియు ఉపాధి వనరుగా మత్స్యకార వృత్తిని గుర్తిస్తున్నాం. చెరువు అంటే నిలువ నీళ్లు అని అంటారు, కానీ కొందరికి అది జీవన ఆధారం. ఈ నిశ్శబ్దమైన చెరువులో తరతరాలుగా జీవించిన ఒక కథ ఉంది. మా తాత తండ్రులు చేసే వృత్తిలో చేపలు పట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా వాళ్ళు పట్టిన చెరువులోనే మేము చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నాం. ఈ చేపలు పట్టడం అంటే మాకు చాలా ఇష్టం. మా తండ్రి గారు కూడా చేపలు చాలా బాగా పట్టేది. దాన్ని చూసి మేము కూడా చేపలు పట్టుకుంటూనే ఈరోజు జీవనోపాధి గడుపుతున్నాం. మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్ట్స్ వల్ల మత్స్యకారులకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే వాటర్ని రిజర్వాయర్స్లో, ట్యాంక్స్లో స్టోర్ చేసి మత్స్యకారులకు అందుబాటులో నీటి విస్తరణ ప్రాంతాన్ని పెంచాయి. 7.75 లక్షల హెక్టార్ల నీటి విస్తరణ ప్రాంతంతో రాష్ట్ర చేపల సంపదకు అతిపెద్ద లోతట్టు జల వనరుల స్థావరాన్ని కలిగి ఉంది. మా చేపలు పట్టే విధానం ఏంటంటే చేపల్లో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ముందు భవిష్యత్తులో కూడా ఇది ఒక మార్కెట్ లెక్క, కానీ ఒక జీవనోపాధి కూడా దీని మీద చాలా బాగా ఉంటుంది. మార్కెట్లో కూడా చేపల రేటు బాగా ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఏదైనా కూడా నమ్మకంతో కానీ మన పట్టుదలతో కానీ చేస్తే సక్సెస్ అవుతాం. 2016-17 నుండి చేపల ఉత్పత్తి 2,252 కోట్ల నుంచి 31,822 కోట్లకు పెరిగింది. 2016-17లో 1.93 లక్షల టన్నుల నుంచి 2023-24లో 4.39 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలు పంపిణీ ద్వారా 22.5 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించారు. తెలంగాణ బెస్ట్ ఇన్లాండ్ ఫిష్ స్టేట్ అవార్డు పొందింది. ఈ చెరువు మీకు ఏం నేర్పించింది అన్న? చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడనే చేపలు పడుతున్నారు కదా, అంటే ఈ చెరువు అని కాదు, చాలా దగ్గర మీరు చేపలు పట్టుకుంటారు. ఈ చెరువు మీకు ఏం నేర్పించింది? ఈ చెరువు మాకు ఏం నేర్పించింది అంటే ఫస్ట్ ఈత నేర్పించింది. మాకు ఏంటంటే సేఫ్టీ, ఈత అనే సేఫ్టీ. ముద్రాది కులాసులకు ఏంటంటే ఫస్ట్ ఈత రావాలి, ఈత నేర్పింది. తర్వాత ఏంటంటే ఒక నడవడిక నేర్పింది. ఏం నడవడిక అంటే చేప మనకన్నా తెలివి మంత్రాలు. దాన్ని చూసి మనం కూడా ఇంకా తెలివి ఉండాలని, ఇంకా అప్డేట్ కావాలనే ఆలోచన నేర్పింది. దీంతో పాటు కూడా ఏంటంటే మేము యాక్టివ్ ఎక్కువ ఉంటాం. ఈత కొట్టే వాళ్ళు యాక్టివ్ ఎక్కువ ఉంటారు. ఇంకా చేపలు పడుతుంటే కూడా మస్తు మజా అవుతుంది, ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. మీ తర్వాత తరం వాళ్ళకి ఈ వృత్తిని పెంచుకుంటాం మేము అని అంటే మీరు ఏం చెప్తారు? సంతోషం. వృత్తిలో ఏంటంటే కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం సుఖం ఉంటుంది. దీన్ని ఎట్లా అంటే పట్టుదలతో పట్టుకొని ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అలాగే వృత్తిలో ఏంటంటే చేపలు అనేది పట్టడం కూడా రావాలి, అదృష్టం కూడా ఉండాలి. చేపలు పెంపకం కానీ, చెరువు మీద కానీ చేపలు ఏ విధంగా పట్టాలి, ఏ విధంగా మార్కెట్లో సేల్ చేయాలి కానీ ఇవన్నీ ఐడియా ఉండాలి. ఫస్ట్ మనం ఏంటంటే ప్రిపేర్ కావాలి. దేనికైనా కూడా చెరువు మీద లాభాలు బాగా ఉంటాయి, కష్టం కూడా ఉంటుంది, దానికి తగ్గట్టు లాభం కూడా ఉంటుంది. మరొక జన్మంటూ ఉంటే ఈ చేపలు పట్టే వృత్తిని ఎంచుకోవాలని నాకు ఇష్టం. చేపలు పట్టడం అంటే జన్మలు ఎప్పుడు చేపలు పడుతూనే ఉండాలని. ఈ చేపలు పట్టడంలో మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటూ మేము జీవనోపాధి కూడా ఈ చేపలు పట్టుతూనే గడుపుతుంటాం. మా తాతలు, మా తండ్రులు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక ఆచారం అనేది మాకు బలమైన నమ్మకంతో ఉంటుంది. మా చెరువు మీద మైసమ్మ ఉంటుంది. మైసమ్మను ఖచ్చితంగా మేము మొక్కాల్సి ఉంటుంది. సెకండ్ ఏంటంటే చేపలు పట్టే టైంలో మేము పెద్దమ్మ తల్లికి పొలి చేసేది ఉంటుంది. ఆ పొలి ఏంటంటే మేకలతో కానీ, కొబ్బరికాయలతో కానీ మేము ఆ మేక పొలి చేసుకోవాలి. ఆ మేక పొలి చేసిన తర్వాతనే మేము చెరువులో దిగుతాం. అది మాకు నమ్మకం. ఆ నమ్మకమే మాకు ఎప్పుడు తోడు ఉంటుంది. మాకు ఏ ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా అందరూ క్షేమంగా వెళ్ళి, క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్తాం. లాభంగా కూడా తిరిగిపోతాం ఆ దేవుని నమ్ముకుంటే. ఇప్పుడు ఈ చేపలు పట్టే విధానంలో అన్నిటికన్నా కష్టమైనది ఏదన్నా? చెరువులో చేపలు పట్టే విధానాలు గాలాలతో పడతారు, ఇసురు వలలతో పడతారు, సైడ్లతో పడతారు, పాంజీలతో పడతారు. ఇవన్నిటికైనా కష్టమైన పని ఏది అంటే ఈ తోపోలలు అనేవి ఉంటాయి. ఒకటి తోపోలలు, చిన్న కట్టెల ఓలలు. ఆ కట్టెలతో ఓలలతో పట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఆ కట్టెల ఓలలు చిన్నగా ఉంటాయి. దానిలో చేపను క్యాచ్ చేసి పట్టనంటే చాలా కష్టంగా ఉంటుంది. రాష్ట్ర మద్దతు ఉన్నప్పటికీ తెలంగాణలోని మత్స్యకారులు అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. అది 2023లో గుర్తించబడింది. ప్రభుత్వం సరఫరా చేసే ఫిష్ సీడ్స్లో తక్కువ క్వాలిటీ ఉండవచ్చని, దీనివల్ల చివరి దిగుబడిపై
ప్రభావం చూపుతుందని మత్స్యకారులు రిపోర్ట్ చేశారు. దే హ్యావ్ ఆల్సో సైటెడ్ ద ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ స్టేట్ సీడ్ ఫార్మ్స్. గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఏమైనా ఉంటుందా? సపోర్టు ఉంటుంది. దానికి ఇన్సూరెన్స్ కానీ మా సొసైటీకి సంబంధించిన బాడీ కానీ దానికి ఒక పెద్దపల్లి జిల్లాల కార్యాలయం ఉంటుంది. అయితే గత గవర్నమెంట్లో ఉన్న బెనిఫిట్స్ ఈ గవర్నమెంట్లో లేవు. కేసీఆర్ గవర్నమెంట్లో ఏంటంటే చేప పిల్లలు ఇవ్వడం జరిగింది, అలాగే బైకులు ఇవ్వడం జరిగింది, అలాగే ట్రాలీలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సామగ్రి మొత్తం ఇచ్చిళ్ళు. అలాగే మాకు వలలు అల్లుకోవడానికి దారాలు కానీ ఎలుంపుల్లలు కానీ మా ముద్రాలకు సంబంధించిన మొత్తం ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ ఉండి కూడా మాకు చేప పిల్లలు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కిన తర్వాత అయితే గవర్నమెంట్ ఎలాంటి మాకు బెనిఫిట్స్ అందుతలేవు. ఇప్పుడున్న గవర్నమెంట్లో కానీ అంతకుముందు గవర్నమెంట్లో కానీ తేడా బాగుంది. నాకు 20 సంవత్సరాల వయసు నుండి చేపలు పట్టడం నేర్చుకున్నాను. మా తాతలు మా తండ్రులు వాళ్ళు ఎన్నో తరతరాల నుండి చేపలు పట్టే వృత్తిలో మేము పుట్టాము ముదిరాజ్ కులంలో. వాళ్ళు చేపలు పడుతుంటే మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు గడ్డవి నుండి వాళ్ళు చెరులో మొత్తుకుంటే మేము కూడా ఎగ్జైటింగ్ అయ్యేది. వాళ్ళు చేపలు పడతానంటే అరే మేము ఎప్పుడు పడతాం, మాకు ఎప్పుడు చేపలు పట్టడం వస్తుంది అనేది ఆలోచన మీద మేము గడ్డవి నుండి చూసేది. కొన్ని రోజుల తర్వాత ఈత నేర్చుకొని అలాగే చేపలు పట్టడం కూడా నేర్చుకున్నాం. ఈ రోజులలో చేపలు పట్టే విధానం అనేది ఒక మార్కెట్ లెక్క అయిపోయింది. చేపలు పట్టే విధానంలో మా కుల వృత్తులు కానీ కొంతమంది బంద్ చేసుకున్నారు. మా కుల వృత్తిలో మేము కొనసాగుతూ ఈ వృత్తిని పోగొట్టుకోకుండా మా తాతల నుండి వచ్చే వృత్తులు కాబట్టి మేము దీన్ని మా ఆనవాయితీగా కాపాడుకుంటూ ఈ చేపల వృత్తిని మేము పోగొట్టుకోవద్దని ఇంకా ఎప్పుడు కానీ ఇంక ముందు కానీ ఈ చేపల వృత్తిని ఇష్టపడుతూ మేము జీవనోపాధి కొనసాగిస్తున్నాం. ఈ వృత్తిని వదులుకోవాలనే కొన్ని సందర్భాలు అనిపించింది. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఆలోచించుకుంటే మా వృత్తి కనుక మేము మానేసుకుంటే మా వృత్తి అనేది మరుగున పడిపోతుందని మా వృత్తిని వదిలేయకుండా మేము బయట పనులు చేస్తూ మళ్ళీ మా వృత్తిని కొనసాగిస్తున్నాం. అలాగే రాబోయే తరాలకు కూడా మా వృత్తిలో అయితే ఉన్న మా ముదిరాజు కులాసులు కానీ చేపలు పట్టేవారు కానీ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలో పోతే ఏమవుతుందంటే మా వృత్తి అనేది మొత్తం మరుగులో పడిపోతుంది. అలాగే వృత్తి ఎప్పుడూ వాళ్ళ సంస్కృతిని వాళ్ళని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది. అలాగే ఏం జరిగిందంటే నా లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరిగినాయి. నేను చాలాసార్లు చనిపోయేటోని, చాలాసార్లు బతికాను. ఆ మిరాకిల్లో ఏంటంటే మా తల్లిదండ్రుల దీవెన, ఆ గాడ్ దీవెన ఎక్కువ ఉండేది. అలాగే ఏంటంటే నేను ఫస్ట్ క్రికెట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది. క్రికెట్ చాలా చక్కగా ఆడేది. ఆ క్రికెట్లో ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. ఆ కాంపిటీషన్ ఏంటంటే 100ల్లో 1000ల్లో క్రికెటర్లు ఉండేది. అప్పుడు మనకు స్కిల్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు ఎంకరేజ్మెంట్ చేయకపోయేది. అలాగే నేను ఏం చేశానంటే నా తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను చేపలు పట్టడం నాకు అలకటి పని అని చెప్పేసి మా వృత్తిలో నేను పూర్తిగా విలీనం అయిపోయా. అలాగే దాంతోపాటు మళ్ళీ ఒక బిజినెస్ ఉండాలని నేను ఒక హోటల్ పెట్టుకున్నా. ఆ హోటల్ కూడా నా జీవనోపాధి నడిపిస్తూ నాతో నేను నలుగురిని బతికిస్తూ నన్ను బతికిస్తుంది. అలాగే ఈ చేపలు పట్టే విధానంలో కూడా నాతోటి కూడా నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు కానీ నాతోటి ఎవరు వర్క్ చేసినా వాళ్ళకు కూడా షేర్ ఇస్తూ ఈ జీవనోపాధి గడుపుతున్నా. చేపలు పట్టడంలో కానీ నా హోటల్ విషయంలో కానీ నా జీవితాన్ని నన్ను బతికిస్తూ నాతో నలుగురిని బతికిస్తుంది నా ఫీల్డ్. అలాగే ఇంకొక 10 మందికి కూడా నేను ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందు జనరేషన్ అంటే మీ నాన్న మీ తాత వాళ్ళకు ఉన్నప్పుడు చేపలు పట్టే విధానం ఇప్పటికి ఎలా మారింది? అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఏం చూసినారు మీ చిన్నప్పటికి ఇప్పటికి? అప్పుడు వాళ్ళు మాన్యువల్గా పట్టేది. మాన్యువల్గా అంటే వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని వాళ్ళు చేపలు పట్టేది. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే మొత్తం రెడీమేడ్ అయిపోయింది. వలలు కొనుకొచ్చుకోవడం కానీ ఇక వేరే ప్లాస్టిక్ కప్పలతో కానీ ఇంకా వేరే ప్లాస్టిక్ ఓలలతో కానీ ఇప్పటి జనరేషన్ పడుతుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు సొంతంగా దారం తయారు చేసుకొని ఆ దారంతో వాళ్ళు ఓలల్లుకొని ఆ ఓలతోనే వాళ్ళు చేపలు పట్టేది. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే రెడీమేడ్లా ఓల తీసుకురావాలి, తయారు చేయాలి, దాంతో అల్లుకొని మళ్ళీ మేము చేపలు పట్టుకోవాలి. మార్కెటింగ్ కూడా అప్పుడు ఏంటంటే వాళ్ళకి పట్టినే వాళ్ళ కూరే తినేది, కానీ ఈరోజు పట్టిందంటే మార్కెట్కి సేలింగే. ఇప్పుడు సేలింగ్ ఎలా నడుస్తుందండి ముందుకి ఇప్పటికి? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. నా చిన్న వయసులో 20 రూపాయలు 30 రూపాయల కేజీ ఉండేది. ఇప్పుడు ఎంత అయిందంటే 120 130 ఎబో ఉంది హోల్సేల్. మార్కెట్లో అయితే మన ఇక హోల్సేల్ 130 ఉంటే మన రీటైల్ ఏమైతుందంటే 200 180 అమ్ముతున్నారు. చేపల్లో ఎన్ని రకాలు ఉంటాయనండి మీకు తెలిసినంత వరకు? చేపల్లో మన లోకల్లో అయితే చిన్న చేపల నుండి మొదలు పెడితే పెద్ద చేపల దాకా అంటే లెక్క పెట్టలేని చేపలు ఉంటాయి. ఒకటేమో కొడిపే, ఒకటి బుడ్డవరక, ఒకటి పాంప్లెటు, ఒకటి తెలేపియా, ఒకటి బొచ్చ, ఒకటి రవ్వు, ఒకటి కొర్ర మొట్టలు అంటారు, ఒకటి గురియలు అంటారు,
గ్యాస్ కట్ అంటారు, మెరిగ అంటారు, జెల్ అంటారు, వాలుగ చేప అంటారు, కొర్రమీన అంటారు, పూజాప అంటారు. రకరకాల చేపలు ఉన్నాయి. మనం ఎన్ని రకాలు ఉన్నామో అవి కూడా అంతకన్నా ఎక్కువ రకాల చేపలు ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఏంటంటే క్యాట్ ఫిష్ బ్యాన్ చేసింది. ఆ చేపలు తినడం అనేది బ్యాన్ చేసింది. అవి డేంజర్ అట. అది మనం కూడా ఇంతవరకు మన ఏరియాకి లేవు, కానీ అవి తినడం బ్యాన్ చేసారు. క్యాట్ ఫిష్ అది తినద్దంటారు. ఈ అందరికీ ఇష్టమైన చేప, నాకు ఇష్టమైన చేప అంటే బొమ్మె, అంటే కొర్రమీన చేప అనేది అందరూ ఇష్టపడతారు. దానిలో ఏంటంటే కొర్రమీనకు ఉన్న గుణం ఏంటంటే దానిలో బోన్స్ అనేది తక్కువ ఉంటుంది, ముళ్ళు అనేది తక్కువ ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది, కూర కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. చేపల బ్రీడింగ్ ఎలా ఉంటుంది? చేపల బ్రీడింగ్ ఎలా ఉంటుంది అంటే మనం తెచ్చే పిల్లల వ్యవస్థ బట్టి మనకు తెలుస్తుంటుంది. మా ఊరిలో అయితే ఎలా ఉంటాయంటే, మా ఊరిలో 2 చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువుల మీద ఒక 180 మంది పాళ్ళు ఉంటాయి. మా వాళ్ళు ఏం చేస్తారంటే, మా కులస్తులు అందరూ తలా 1000, ఒక 2000 అలా జమ చేసుకొని ఒక 4-5 లక్షలు తీసుకొని మేమందరం కైకలు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ బ్రీడ్ పిల్ల అనేది కొన్ని వందల చెరువులు ఉంటాయి. అక్కడ ఎక్కడైతే మన మంచి పిల్ల ఎక్కడ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మేము చెరువులో డంప్ చేసుకుంటాము. అది 3 ఇంచులు, 4 ఇంచులు, 5 ఇంచుల సైజు పిల్ల తెచ్చి చేసుకుంటాము. ఆ తర్వాత అది మనకు 6 నెలలు 8 నెలల తర్వాత మనకు అది క్రాప్కి వస్తుంది. ఆ తర్వాత మనకేంటంటే చేపలు పెట్టడం జరుగుతుంటే మనం ఒక పిల్ల మీద 4 రూపీస్ 5 రూపీస్ మేము పెట్టుబడి పెడితే ఒక పిల్ల మాకు ఎంత అంటే 5 రూపాయలు 6 రూపాయలు అంటే ఆ ఒక్క చేప అమ్ముకుంటే మాకు 100 రూపాయలు 110 రూపాయలు వస్తాయి. అట్లా మేము ఒక 5 లక్షల చేపలు పోసినాం అనుకో, అలా 2 లక్షల చేపలు దక్కుతాయి మాకు. ఆ జీవనోపాధి విన్నే మాకు కులం అంతా వెళ్ళదిస్తారు. మాకు ఇన్కమ్ ఒకటే ఏంటంటే, మా ముదిరాజు కులానికి మాకు చెరువుల ఇన్కము. మా చెరువుల్లో పువ్వులు అమ్మడం కానీ, చెరువులో ఉన్న చేపలు పట్టి అమ్మడం కానీ, ఇది మా జీవనోపాధి నడుస్తుంది మా కుల వ్యవస్థలో. మా కులంకు మెయిన్ ఆదాయం ఏంటంటే మా చెరువులే. అల్లూరు చెరువు కానీ, జూలపల్లి చెరువు కానీ మా 2కు ఆదాయం. దీనివల్లే మాకు కొంచెం జీవనోపాధి ఉంటుంది. ఎవరి వృత్తి అయినా కానీ వాళ్ళ వృత్తులు ఎప్పుడూ మరుగున వడగొట్టద్దు. వాళ్ళ వృత్తిని కొద్దిగన్నా మనం కాపాడాలి. ఎందుకంటే మనకన్నా మన తల్లిదండ్రులు గొప్పోళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఆ టైంలో అన్నము ఉన్నా లేకున్నా 8 మంది 10 మంది పిల్లలు దాదిరు, వాళ్ళ వృత్తిని కాపాడుకున్నారు, వాళ్ళ వ్యవస్థను కాపాడుకున్నారు. ఈరోజు మనకు అన్ని విధాలు ఉన్నా కూడా మన వ్యవస్థను కానీ, మన వృత్తులను కానీ, మనకు సంబంధించిన వ్యవస్థలో మనం సరిగ్గా ఉండలేం. కాబట్టి మన ఎదుటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మన వృత్తిని, మన వ్యవస్థను మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉండాలి. దాన్ని చిన్న చూపుగా చూడద్దు. నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను. మీ వృత్తి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా వృత్తి అనేది ప్రపంచం ఎంత విశాలమైనదో మా వృత్తి కూడా అంతే విశాలమైనది. మా వృత్తి ఏంటంటే మాకు ఎంజాయ్మెంటు, సంతోషం, మాకు బలం, మాకు అన్ని విధాలుగా మెలకువలు నేర్పేది మా వృత్తి. మా వృత్తిలో మేము చేసే వృత్తిలో మేమున్నంత షార్ప్గా ఎదుటి వాళ్ళు ఉండరు. మా వృత్తిలో ఒకటి సామెత ఉంటుంది, వచ్చే నదికి ఎదురీదాలే. వృత్తికి సంబంధించి కానీ ఎదుటి వాళ్ళని మోసం చేయం. మా వృత్తిని మేము ఎల్లప్పుడూ ఇలాగనే నమ్మకంగా కాపాడుకుంటాం, ఇంకా ముందైనా ఇంకెప్పుడైనా. ఇప్పుడు చేపలు పట్టడానికి మెయిన్గా ఉండాల్సిన క్వాలిటీ ఏంటన్నా? మెయిన్గా ఉండడానికి క్వాలిటీ నా అనుభవంలో అయితే ఓపిక ఉండాలి, హై పవర్ ఎక్కువ ఉండాలి, వినికిడి శక్తి కూడా ఎక్కువ ఉండాలి. అంటే చేపలు నీళ్ళల్లో తిరిగేటప్పుడు కూడా మన సైట్ పవర్ ఎక్కువ ఉండాలి. ఎక్కడైనా దూరం కూడా నీళ్ళల్లో సపోర్ట్ చేసినప్పుడు కూడా మన చెవి పవర్ ఎక్కువ ఉండాలి. దానికన్నా ముందు ఏంటంటే మనం ఒక చెరువులో పోతుంటే మన హై పవర్ కానీ మనం ఆలోచన షార్ప్గా ఉండాలి. ఎందుకంటే పాములు ఉంటాయి, ఇంకా ఏమైనా కీటకాలు ఉంటాయి, ప్రమాదాలు జరుగుతాయి. అవన్నిటిని గమనిస్తూ మనం చేపలు పట్టాలి. అంటే ఎప్పుడైనా మనిషి అన్నట్టు మానవుడు అనేటోడు షార్ప్గా ఉండాలంటే ఆలోచన కూడా షార్ప్గా ఉండాలి. మొత్తం చూస్తే తెలంగాణ మత్స్యకారులు సాంప్రదాయ వృత్తిని కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. కానీ ప్రకృతి విపత్తులు, పర్యావరణ సమస్యలు, ప్రభుత్వ మార్పుల వల్ల ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.